ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి, లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం ఖరీదైన బట్టలు వేసుకున్న, కోట్ల రూపాయలతో అందమైన ఇల్లు కట్టుకున్న, ముఖానికి మేకప్ వేసుకుని శరీరాన్ని బంగారంతో అలంకరించుకున్న, మన చుట్టూ ఉన్న మనుషులు మనల్ని చూచి నోరు వెళ్ళబట్టడం ద్వారా ఘనత సంపాదించుకోవాలనే తాపత్రయంతోనే చేస్తాం. మనం ఏ పని చేసినా మనుషులు దృష్టిలో పెట్టుకొని చేస్తాం. మనుషులు మెప్పు పొందడానికి కాకపోతే ఏ అడవిలోనో ఎడారిలోనో ఉంటే ఇంత కష్టం ఉండదు కదా. మనుషుల మధ్యలో ఉంటున్నాం కదా, కాబట్టి వాళ్ళ ముందు మనం దేనిలోనూ తక్కువగా ఉండకూడదు అన్న ఉద్దేశంతో వాళ్ళతో పోటీ పడతాం. ఆడ మగ తేడా తప్ప మనుషులందరూ ఒకే విధంగా సృష్టించబడ్డారు. ఎదుటి మనిషి మెప్పు సంపాదించుకోవడం కోసం మనం పడరాని పాటలు పడుతుంటే ఎదుట మనిషి ముందు మన విలువని మనమే తగ్గించుకుంటున్నాం. పేద గొప్ప తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఒకేలాగా పుడతారు. ఎంత కోటేశ్వరుడైనా కటిక పేదవాడైనా పుట్టేటప్పుడు దిగంబరిగానే పుడతాడు. ఎదట మనిషి మనల్ని పోడడం వల్ల గర్వం వస్తుందే తప్ప ఒరిగేదేముండదు. మనం చేసే మంచి పనులు మనుషుల దృష్టిలో పెట్టుకుని చేస్తున్నామా, దేవుని దృష్టిలో పెట్టుకుని చేస్తున్నామా అన్న దానిని బట్టి దేవుని దృష్టికి మనం హాస్యులుగానో ఇష్టలుగానో నిర్ణయించబడతాం. కాబట్టి మనుషులను బట్టి కాక దేవుని బట్టి జీవించి దేవునికి ఇష్టలుగా ఉందాం. మన ధనమును హోదాను బట్టి మనుషులు మనల్ని మెచ్చుకోవాలని కోరుకోకుండా దేవుని యందలి మన యొక్క భయభక్తులను బట్టి మనం నీతి నిజాయితీగా జీవించటాన్ని బట్టి దేవుని మెప్పును కోరుకుందాం. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి సహాయం చేశారు. నేర్చుకున్న లేఖనపు సత్య ప్రకారం మేము మెప్పు కోసం, ఘనత కోసం మేము జీవించకుండా మేము మిమ్మల్ని సంతోషపరిచి, మిమ్మల్ని మెప్పించి జీవితాన్ని మేము కలిగి ఉండడానికి, దానికి కావలసిన జీవితాన్ని మేము కోరుకుని జీవించటానికి కావలసినంత కృపను, అలాంటి మనసును, అలాంటి జీవితాన్ని మాకు మీరు అనుగ్రహించండి. మీ పిల్లలను దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించండి. వారి చదువులు, వారి ఆరోగ్యాలు, వారి ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాలు ఇవ్వండి. ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇవ్వండి. చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువుల్ని దీవించండి. వివాహాలు కాని వారికి అవటానికి, గర్భఫలములు లేకున్న వారికి ఇమ్మని, గర్భఫలములు కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇమ్మని, మీ పిల్లల అవసరాలు, సమస్యలు, బలహీనతలు, రుణాల నుంచి విడిపించి మీ పిల్లల్ని మీరు దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.